హాయ్ గాయ్స్, స్టార్ మా పరివార్ అవార్డు అయితే తనుజకి వచ్చింది కదా. అయితే ఈరోజు ఈవెంట్లో తనుజ అయితే చాలా తన మంచితనాన్ని చూపించిందని చెప్పొచ్చు. మళ్ళీ కళ్యాణ్ని స్టేజ్ పైకి పిలిచి ఆ అవార్డు తీసుకునేటప్పుడు ఈ అవార్డు కళ్యాణ్కి కూడా సొంతం, తన వల్లే నాకు ఈ అవార్డు వచ్చిందని తను క్రెడిట్ ఇవ్వడం చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. అలాగే కళ్యాణ్ కూడా తనకు ఆ టైటిల్, బిగ్ బాస్ టైటిల్ విన్ కావడం ఇది తనుజ వల్లనే అని తనకి క్రెడిట్ ఇవ్వడం, వీళ్ళిద్దరి బాండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఏ మాట కామాట వీళ్ళ బాండ్ ఉన్నట్టు ఇప్పటి వరకు ఏ సీజన్లో కూడా ఇంత జెన్యున్గా లేరు. ఎందుకంటే ఎప్పుడు ఏ సీజన్లో అయినా ఓన్లీ బిగ్ బాస్ వరకే పరిమితమయ్యారు అందరూ. కానీ వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా సంక్రాంతి ఈవెంట్లో, ఏ ఈవెంట్లో కలిసినా, ఎక్కడ కలిసినా ఒకే దగ్గర ఉండడం, వాళ్ళ ఏమంటారు, వాళ్ళ లవ్ అంటే ఫ్రెండ్షిప్. ఇది లవ్ అంటే మరి వేరేలా పోర్ట్రే చేయకండి దీన్ని. వాళ్ళ ఏదైతే ఫ్రెండ్షిప్ ఉందో దాన్ని ఒకరినొకరు ఎక్స్పెక్ట్ చేసుకోవడం చాలా గ్రేట్ థింగ్. వాళ్ళ బాండ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి, వాళ్ళకి క్రియేట్ అయిన ఫ్యాన్ బేస్ మామూలు కాదు. ఏ సీజన్లో కూడా అంత ఫ్యాన్ బేస్ క్రియేట్ కాలేదు. ముఖ్యంగా కళ్యాణ్కి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫ్యాన్ బేస్ ఉంది. నిజంగా తను ఫ్యూచర్లో సినిమాలు తీస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు, తను తీయాలి కూడా. తను ఈ అవకాశాన్ని, ఈ బిగ్ బాస్ అవకాశాన్ని, విన్నర్ అవకాశాన్ని మంచిగా వినియోగించుకొని ఫ్యూచర్లో మంచిగా ఎదగాలని కోరుకుందాం. అండ్ ఇక్కడ ఈ ఈవెంట్ను ఎవరైనా ఈ అప్డేటు తెలియకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు లైక్ కొట్టడం వల్ల వాళ్ళకి రీచ్ అవుతుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఇంత మంచి రిలేషన్ని స్పాయిల్ చేయకండి. వేరే వాళ్ళు తనుజని ఇష్టపడే వాళ్ళు కళ్యాణ్కి ఇష్టం లేని వాళ్ళు ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటున్నారు. ఈ ట్రోల్స్ ఆపేయండి. బిగ్ బాస్ అయిపోయి ఆల్మోస్ట్ 3 months అవుతుంది. ఇప్పటికైనా ఇవి ఆపేసి వీళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వండి. థ్యాంక్ యూ.